వైసీపీ విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఘోర ఓటమి చెందినా ఇప్పటికీ సమాజంలో చిచ్చు రాజేస్తోందని మండిపడ్డారు. వైసీపీ విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనపై సోమవారం నుంచి 45 రోజుల పాటు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టనున్న సందర్భంగా చంద్రబాబు పార్టీ నాయకులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2 ఏళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారం, ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓట్లేయాలని ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి చెప్పారు. ఇచ్చిన హామీలను వివరించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్లి మేమిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పాలని, ప్రజలు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాలని సీఎం చెప్పారు. గత ఎన్నికల్లో చరిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు అందించారని, ప్రజల ఆశీర్వాదం వల్లే సీట్లలో 94% స్ట్రైట్ రైట్, 57% ఓట్లు సాధించగలిగామని సీఎం అన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు, విధ్వంసం వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందన్న సీఎం, టీడీపీ సహా కూటమి పార్టీలు చేసిన పోరాటాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో మంచి మెజార్టీలు సాధించగలిగామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని, టీడీపీ సహా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. తమకు కావాల్సింది అనుచరులు కాదని, పార్టీకి నాయకులు కావాలని చంద్రబాబు చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలపై విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రజా చైతన్య యజ్ఞం 45 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులందరం కలిసి విజయవంతం చేద్దామని పల్లా కోరారు. సూపర్ 6 హామీల అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులకు అందిన లబ్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధిని వివరించాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసక పాలనకు, ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు, సూచనలు నమోదు చేసి వాటి పరిష్కారానికి పార్టీ, ప్రభుత్వ తరపున చర్యలు తీసుకునేలా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయం, మిత్రపక్షాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకువెళ్లాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నిత్యం కులాలు, మతాలు అడ్డుపెట్టుకుని విద్వేషాలు రగిలించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆ పార్టీ ట్రాప్లో పడొద్దని టీడీపీ నేతలకు హితవు పలికారు. ఇటీవల ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై సీఎం సీరియస్ అయ్యారు. ఆదివారం పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ లో వైసీపీ నేతలతో కొందరు పార్టీ నేతలు వేదికలు పంచుకోవడాన్ని సీఎం పరోక్షంగా ప్రస్తావించారు. గొడ్డల పార్టీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని ఆదేశించారు. వైసీపీ విషవృక్షమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. టెలికాన్ఫరెన్స్ అనంతరం పల్లా శ్రీనివాసరావుతో చంద్రబాబు మాట్లాడారు. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని, ఆయన నుంచి వివరణ కోరాలని పల్లాను ఆదేశించారు. పల్లా, మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి ఉమను పిలిపించి మాట్లాడాలని, 2 రోజుల్లో ఆయన నుంచి వివరణ తీసుకుని తనకు తెలియజేయాలని ఆదేశించారు. ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల 29వ తేదీన ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బైపాస్ సమీపంలో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని ఆదివారం జోనల్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ, నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, సీనియర్ నేత ఉమాపతి నాయుడు, మంత్రి లోకేష్ టీం సభ్యులు పరిశీలించారు. జూలై 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారని మీనాక్షి నాయుడు మాట్లాడి చెప్పారు. ఇక నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో, పట్టుదలతో పనిచేసి ఆదోనిలో పార్టీ బలాన్ని మరోసారి ఘనంగా చాటి చెప్పాలని నాయకులు ఆకాంక్షించారు. ఆగస్టు 7 నుంచి నేతన్న సేవల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని, ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి ఏటా 25,000 అందజేస్తున్నామని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. కొలనుకొండలో క్యాంపు కార్యాలయంలో ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రగడ కోటయ్య
అలుపెరగని కృషి చేశారన్నారు. ఆయన సేవలు భావితరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్దయ్య, చిలకలపూడి పాపారావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనంజయరావు, చేనేత రంగాల ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏపీలో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. ఎల్నినో ప్రభావంతో తలెత్తిన తీవ్ర వాన లోటుకు తోడు కాలువలో నీరు పెద్దగా లేకపోవడంతో ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోతున్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 55.9% వర్షపాతం లోటు ఏర్పడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఏపీలో 28 జిల్లాల్లో ఏకంగా 21 వారాలు లోటులో ఉన్నాయని, మొత్తం 249 మండలాలు తీవ్ర లోటు, 359 మండలాలు మోస్తరు లోటులో ఉన్నాయి. కేవలం 2 మండలాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలు వర్షాభావంతోనే ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ కింద వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. మెట్ట ప్రాంతాల్లో పంటలకు వాన చాలని పరిస్థితి. దీంతో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించి పంటలను కాపాడుకుంటున్నారు. కడప జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో పంటలను రైతులు కాపాడుకునేందుకు కాలువ పక్కనే ట్రాక్టర్ ఇంజన్లు పెట్టుకొని నీళ్ల పైపులు ఏర్పాటు చేసుకుని పంటలకు సరఫరా చేసుకుంటున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జూన్, జూలైలో వర్షపాత లోటు 50% దాటింది. గత 50 రోజుల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఖరీఫ్ పైర్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు పంట ఉత్పాదక గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశాధార ప్రాజెక్టుల నుంచి డెల్టా ఆయకట్టులకు సాగునీరు విడుదల చేయడంలో అన్నదాతలు వరి సాగును ముమ్మరం చేశారు. మరోవైపు వ్యవసాయ బోర్ల కింద కూడా కొందరు వరి సాగు చేస్తున్నారు. ఋతుపవన వర్షాలు చాలా తక్కువగా కురవడంతో పాటు వేసవికి కొనసాగింపుగా గడిచిన 50 రోజుల్లో ఎక్కువ రోజులు పొడి వాతావరణం, ఎండ తీవ్రత కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా, అనంతరం వాయుగుండంగా బలపడింది. ఈ క్రమంలో వాయువ్యంగా పయనించి ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని బాలాసోర్కు తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడి బాలాసోర్కు ఉత్తరాదిన దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 5వ తేదీన ఉత్తర ఒడిశాకు ఆనుకొని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరలా 20 రోజుల తర్వాత అదే ప్రాంతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఉత్తర వాయువ్యంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య నుంచి ఛత్తీస్గఢ్ దిశగా పయనించిందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లో భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, పోలవరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఈ నెల 29 వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 1వ నెంబర్ భద్రతా సూచిక ఎగరవేశారు. కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల అధికారులకు సమాచారం అందించారు. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. కావలి, జంగమేశ్వరపురంలో 39.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 2 గంటల పైగానే ఇక్కడ పర్యటించనున్నారు. ఆగస్టు 1 శనివారం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 1:05 వరకు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజు ఉదయం 10:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనానికి ప్రధాని చేరుకుంటారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. తర్వాత భోగాపురం విమానాశ్రయాన్ని పీఎం పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇలా మొత్తం 2 గంటల పైగా ప్రధాని భోగాపురం పర్యటనలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి సమీక్షించారు. విమానాశ్రయ ప్రారంభం అనంతరం నిర్వహించే సభ విషయంలో ఖచ్చితమైన ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని, పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. ఇక ప్రధానికి స్వాగత ఏర్పాట్లు, కార్యాచరణ, రక్షణ చర్యలు, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాహన రద్దీ, వాహనాల మళ్లింపు, భోజనం, వస్తువులు, వీవీఐపీ పాసుల జారీ తదితర అంశాలతో పాటు భారీ జల సమీకరణపై
చర్చించారు. బాలికల థీమ్సా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకాలని సూచించారు. తిరుపతిలో ఏడాది ఏప్రిల్ 7న ఆంధ్రజ్యోతి ప్రతులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోటోలను దహనం చేసిన ఘటనపై నమోదైన కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. నిందితులుగా ఉన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజాలకు తిరుపతి ఈస్ట్ ఎస్ఐ స్వాతి నోటీసులు ఇచ్చారు. భూమనను ఇవాళ ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని నోటీసులో తెలిపారు. రోజాను 30న హాజరు కావాలని కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్కు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన తీసుకునేందుకు నిరాకరించారు. తన తండ్రితో మాట్లాడాక తీసుకుంటానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 7న వైసీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తిరుపతిలోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడికి ప్రణాళిక రూపొందించారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ శ్రేణులను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోటోలు ముద్రించిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఆంధ్రజ్యోతి ప్రతులను, ప్లకార్డులను, వేమూరి రాధాకృష్ణ ఫోటోలను తగలబెట్టారు. పత్రికల్లో రాయలేని పరుష పదజాలంతో తిప్పిపోశారు. వేమూరి రాధాకృష్ణను రోజా పరుష పదజాలంతో దూషిస్తూ హెచ్చరికలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 23 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేయగా ఇప్పటికే 21 మందికి నోటీసులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 2003 డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులతో పాటు పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు 11,000 మంది సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి మారుస్తూ జీవో 53ను విడుదల చేయడంపై ఉద్యోగులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఉద్యోగుల కృతజ్ఞతల సభను నిర్వహించారు. రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఉద్యోగులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ, ఉద్యోగుల సాధక బాధకాలను అర్థం చేసుకోవడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ముందే ఉంటారని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఓపీఎస్ సాధన కోసం ఉద్యోగులు పోరాడారని గుర్తు చేశారు. గతంలో కూడా చంద్రబాబు హయాంలోనే సిపిఎస్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్, డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ వంటి ప్రయోజనాలను కల్పించారని అశోక్ బాబు చెప్పారు. తమకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞతలు చూపడం అభినందనీయమన్నారు. రాజ్యసభ సభ్యుడు భాష రామకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగా ఉంటారన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సామాజిక, ఆర్థిక భద్రతను ఇచ్చే పాత పెన్షన్ను పునరుద్ధరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపుతుందని అభినందించారు. ఇక దేశ సరిహద్దులను సైనికుడు రక్షిస్తే దేశ ఆహార భద్రతను రైతు కాపాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో సూపర్ ఎల్ నినో ప్రభావం వ్యవసాయ రంగానికి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని, రైతులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని మాధవ్ పిలుపునిచ్చారు. చిరుధాన్యాల సాగు వైపు రైతులు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఇక యువ రైతును వ్యవసాయంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా 10 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో 5,000 మంది రైతులతో నవంబర్లో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు మాధవ్ తెలిపారు. దేశంలో అసెంబ్లీలు, లోక్సభకు పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని ప్రస్తుత మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులోనే ఈ అంశాన్ని చేర్చాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఇప్పుడు 21 ఏళ్ల యువత ఐఏఎస్, ఐపీఎస్లు అవుతున్నారని, పెద్ద కంపెనీలను నడుపుతున్నారని గుర్తు చేశారు. వారికి రాజకీయాలు ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని రేవంత్ తెలిపారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, పునర్విభజన, పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గించడం, ఈ 4 అంశాలను ఒకే బిల్లులో చేర్చి పార్లమెంట్లో సమగ్ర చర్చ చేపట్టాలని ప్రధాని మోదీని కోరారు. లేదా సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి ఈ అంశాలపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని, నిపుణులు, సంబంధిత వర్గాలతోనూ చర్చించాలని రేవంత్ డిమాండ్ చేశారు. తన నివాసంలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలోని యువశక్తి ముందు 56 అంగుళాల ఛాతీ కూడా తలవంచాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 5 ఏళ్ల క్రితం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను ప్రతిపక్షాలు తప్పుబట్టినా మోదీ వినలేదని, తర్వాత రైతుల పోరాటంతో మోదీ సర్కారు సాగు చట్టాలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. దేశ యువత గల్లీ నుంచి
పార్లమెంటు వరకు బలాన్ని చూపడంతో 56 అంగుళాల ఛాతి నిలబడలేకపోయిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు మిత్రపక్షాల సూచనలు పట్టించుకోకుంటే యువత వీధుల్లోకి వచ్చేస్తుందని, ప్రభుత్వానికి ప్రజలు ఎదుగు తిరుగుతారని మోదీ సర్కార్కు ఇప్పుడు అర్థమైందని పేర్కొన్నారు. కేవలం వికసిత్ భారత్, సబ్కా సాథ్ సబ్కా వికాస్ వంటి నినాదాలతోనే దేశ అభివృద్ధి జరగదని, యువశక్తిని సరైన దిశలో నడిపించి దేశ భవిష్యత్తు నిర్మించాలని స్పష్టం చేశారు. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇళ్ల ప్లాట్ల కేటాయింపు తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యేలోపు టవర్ల నిర్మాణానికి సంబంధించి టెండర్ల వ్యవహారాన్ని కూడా పూర్తి చేసేందుకు హౌసింగ్ బోర్డు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మహానగర పరిధిలో 24 నియోజకవర్గాలు ఇప్పటి వరకు స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 19 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లను స్వీకరించనున్నారు. మొత్తం 16 ప్రాంతాల్లో నిర్మించే ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్లను 10 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో టవర్ స్టీల్ ప్లస్ 10 అంతస్తులతో నిర్మించాలని టెండర్ నోటీసులో పేర్కొన్నారు. నిర్మాణాన్ని సంప్రదాయ మోనోలిథిక్ కాంక్రీట్ నిర్మాణం లేదా మరేదైనా వినూత్న సాంకేతిక షీర్ వాల్ టెక్నాలజీ, ప్రీకాస్ట్ టెక్నాలజీ లేదా తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆమోదించిన విధంగా ఒక్కో ప్లాట్ను 528.58 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని పేర్కొన్నారు. దీంతో పాటు నేల పరిస్థితులు, తగిన పునాదులు, సివిల్ పనులు, అంతర్గత మౌలిక సదుపాయాల కింద నీటి సరఫరా, శానిటరీ ఫిట్టింగ్లు, అంతర్గత విద్యుదీకరణ, లిఫ్టులు, ఫైర్ సేఫ్టీతో ఈ నిర్మాణం ఉండాలని టెండర్ నోటీసులో పొందుపరిచారు. హైడ్రా చట్టబద్ధమైన సంస్థని చట్ట ప్రకారం నడుచుకుంటుందని సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ భూములను, చెరువులను, పార్కులను చేపడుతున్న కొందరు రియల్టర్లు, కబ్జాదారులు పనిగట్టుకొని హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భారత పౌరుడిగా బాధ్యతాయుత అధికారిగా తనకు న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందన్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలో ఉపేక్షించడం ఉండదని స్పష్టం చేశారు. హైడ్రాతో నగరానికి, ఇక్కడి ప్రజలకు మంచి జరిగిందని భావిస్తున్నామని, హైడ్రా వల్ల ఇప్పటివరకు నష్టపోయిన 300 కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తుందని రంగనాథ్ తెలిపారు. ఇప్పటివరకు 1.50 లక్షల కోట్ల విలువైన 3,350 ఎకరాల భూమిని కాపాడామని, 25 చెరువులను పునరుద్ధరిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. చెరువు FTLలో ఉన్న పట్టా భూములను యజమానుల నుంచి సేకరిస్తున్నామన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ హైడ్రా ప్రధాన లక్ష్యమని, 750 చెరువుల్లో 650 చెరువులు FTLకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు రంగనాథ్ తెలిపారు. FTL నిర్ధారణ జరిగిన చెరువుల్లో ఆక్రమణలు తొలగించి పూడిక తీయడంతో పాటు పునరుద్ధరిస్తున్నామని, జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి నగరంలోని చిన్న చెరువులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎట్టకేలకు కృష్ణమ్మ జూరాలను తాకింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కర్ణాటకలోని ఆలమట్టి ట్యాంకు వరద ప్రవాహం పెద్ద ఎత్తున చేరుతుండడం, నారాయణపూర్ డ్యాం కూడా నిండుతూ ఉండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు ఆదివారం ఉదయం నుంచి కొద్దిగా వరద ప్రారంభమై మధ్యాహ్నం వరకు 18,000, రాత్రికి 22,600 క్యూసెక్లకు చేరింది. ఇవాళ మరింత పెరిగే అవకాశం ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 35,000 క్యూసెక్ల నీరు వస్తుంది. ప్రస్తుత జూరాల జలాశయంలో నీటి నిల్వ 5.897 టీఎంసీలకు చేరింది. ఆలమట్టిలో వరద ప్రవాహం ఇదే తరహాలో కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రవాహం మొదలయ్యే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి నిల్వలు చేరిన తర్వాత ఎత్తిపోతల పథకాలకు, కాలువలకు నీరందిస్తామని ఆ ప్రాజెక్టు DE నాగేశ్వరరావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న మహాత్మా గాంధీ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రధాన రిజర్వాయర్లకు ఇవాల్టి నుంచి నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు ఇన్ఛార్జి EE లోకిలాల్ తెలిపారు. సింగోటం, జొన్నగా బొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రపంచంపై ప్రకృతి చాలా తీవ్రంగా దాడి చేసింది. 150 సంవత్సరాలు లేని కరువు పరిస్థితులు కనిపిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడులో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో మన దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలు జాడ లేకుండా పోయిందని, దీంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి తుమ్మల తెలిపారు. దీంతో రానున్న మార్చి, ఏప్రిల్ నెలల దాకా దుర్భిక్ష ప్రభావం ఉండవచ్చన్నారు. తెలంగాణలో సరైన వర్షాలు కురవని IMD, ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని చెప్పారు. వచ్చే నెలలో అంతంత మాత్రంగా కురిసే వర్షాలు మెట్ట పంటలకు ఉపయోగపడవచ్చని తెలిపారు. వరి సాగుకు చాలా కష్టతరంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ కాలంలో తక్కువ సాగునీటితో చేతికొచ్చే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు వంటి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు.
కాగా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత సమర్థంగా పారదర్శకంగా తీర్చిదిద్ది రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు చేపట్టాలని ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. సంస్థాగత సంస్కరణలో భాగంగా ఏఐసీసీ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఇందిరాభవన్లో తెలంగాణ కాంగ్రెస్పై పార్టీ అధిష్టానం కీలక సమీక్ష నిర్వహించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలందరూ విధిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత ప్రజాదరణ తెచ్చే దిశగా ఏఐసీసీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జూలై 21న ప్రారంభమైన ఈ సమీక్షలు ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. 2025-26 సంస్థాగత సంస్కరణల సంవత్సరంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయి వరకు ఏ మేరకు పటిష్ట చేశారనే అంశంపై అధిష్టానం సమగ్రంగా చర్చించనుంది. ఏఐసీసీ సమర్పించిన 6 ప్రధాన అంశాల నివేదికలతో నేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. నీటి ప్రశ్నపత్ర లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నిజాయితీని చాటుకున్నారని, తెలంగాణలో 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి చెల్లించకుండా తాత్సారం చేస్తున్న రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. సికింద్రాబాద్ టివోలీ గార్డెన్స్లో ఆదివారం జరిగిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకలతో పాటు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువత జీవితాలతో చెలకాటమాడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ క్యాండిల్ ర్యాలీలు చేయడం సిగ్గుచేటని, భవిష్యత్తులో అదే క్యాండిల్తో విద్యార్థులు, యువత వారిని తగలబెడతారన్నారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలో విదేశీ హస్తం ఉందని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని రామచంద్రరావు చెప్పారు. యువత కాంగ్రెస్ నిరసనలతో కేంద్రం దిగివచ్చిందనే మాటలు అవాస్తవమన్నారు. యువతకు 21 ఏళ్లకే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న రేవంత్ వ్యాఖ్యలను రామచంద్రరావు ఖండించారు. ఎన్నికల వయోపరిమితిపై నిర్ణయం తీసుకునే అధికారం సీఎంకు లేదని, ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్నారు. యువతను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ఈ పరేడ్ గ్రౌండ్స్లోని వీర సైనిక స్మారక స్తూపం వద్ద రామచంద్రరావు నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 7 బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడుతుంటే అందులో 3టిని తెలంగాణకి కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి గేమ్ చేంజర్గా మారనున్నాయని, హైదరాబాద్ నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు 2 గంటల్లోనే చేరుకోవచ్చన్నారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తుందని, రాష్ట్రంలో ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో 6 కోట్లతో నిర్మించిన రైల్వే స్టేషన్ను ఆదివారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తర్వాత గజ్వేల్లో విలేకరులతో కిషన్ రెడ్డి మాట్లాడారు. 40 కోట్లతో కొమరవెల్లి రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. కేవలం 20 కోట్ల ఖర్చుతో కొమరవెల్లి మల్లను దర్శించుకునే 20 రూపాయల ఖర్చుతో కొమరవెల్లి మల్లను దర్శించుకునే అవకాశం తీసుకొచ్చామని, 100 రూపాయల ఖర్చుతో నెలవారీ పాస్ను అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి 500 కోట్లతో ఎంఎంటీఎస్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భూసేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి 2 సార్లు లేఖ రాశానని గుర్తు చేశారు. అమృత్ భారత్ పథకంలో సుమారు 800 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్యార్థులు 36 రోజుల పాటు అలుపెరగకుండా చేసిన పోరాటం వల్లే కేంద్రం దిగువచ్చిందని, ఆ క్రెడిట్ను సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం చూడడం సిగ్గుచేటని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు వారి డిమాండ్లకు కేంద్రం అంగీకరించడం 1000% విద్యార్థుల విజయమేనని ఆమె ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విద్యార్థులు, యువత నిలదీస్తారనే భయంతోనే హైదరాబాద్ నగర వీధుల్లో ఊరేగింపులు చేస్తూ రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కవిత మండిపడ్డారు. ఏనాడు తెలంగాణ యువత విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు 21 ఏళ్లకే యువత పార్లమెంట్లో ఉండేలా బిల్లు తెస్తామనడం హాస్యాస్పదమన్నారు. ముందు ఎన్నికల సమయంలో యువతకి ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్మెంట్ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తనపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలంటూ ట్రైనీ ఐపీఎస్
ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారణ ముందుకు రానుంది. మరోవైపు ఆయన అందుబాటులో లేడని పోలీసులు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని శిక్షణలోని మహిళా ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం సేవించి ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా విచారణను న్యాయస్థానం వాయిదా వేయడం తెలిసిందే. ఆ తర్వాత అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని తెలిపింది. ఇక నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళగా 2 చిరునామాల్లో లేరని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన కోసం ప్రత్యేక బృందాల గాలింపు చేపట్టినట్టు తెలుస్తోంది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రతిపక్షాల్లో కథనోత్సవాన్ని పెంచింది. జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసుల దాడులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పేలా పార్లమెంటు వేదికగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాయి. మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన కఠిన శిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఇవాళ లోక్సభలో చట్ట సవరణ బిల్లు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ఉదయం ఖర్గే ఛాంబర్లో సమావేశమై ఉభయ సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయనున్నారు. ఇంకోవైపు విద్యార్థులపై పోలీసుల దాడి వ్యవహారాన్ని రాజ్యసభలో చర్చించాలని 267వ నిబంధన కింద టీఎంసీ నోటీస్ ఇచ్చింది. 0 అవర్ ప్రశ్నోత్తరాలు, ఇతర కార్యకలాపాలని సస్పెండ్ చేసి దీనిపై చర్చ జరపాలని ఆ పార్టీ ఎంపీ సాగరిక ఘోష్ అందులో కోరారు. రాజకీయాలు రాను రాను కలుషితమవుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మండ్య జిల్లా కేఆర్పేటలో మాజీ స్పీకర్ కృష్ణ జయంతి వేడుకలో ఆయన మాట్లాడుతూ 2028 ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నారు. రాజకీయాల్లో నైతికత, నిజాయితీలకు మనుగడ లేకుండా పోతుందని, ఈ కారణంతోనే తాను ఈ నిర్ణయానికి వచ్చానని స్పష్టం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానని, ప్రజల కష్ట సుఖాలకు ధ్వనిగా ఉంటానని సిద్ధరామయ్య తెలిపారు. 2028 నాటికి 50 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకుంటానని, తన రాజకీయ జీవితంలో గెలుపోటములు రెండింటిని చూశానని తెలిపారు. ఇరాన్పై దాడులు మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఊహించినంత భారీగా దాడులు ఉంటాయని చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా ఇరాన్పై దాడుల తీవ్రత తగ్గుతూ వచ్చింది. ఆదివారం అసలు ఎలాంటి దాడులు చేయలేదు. అమెరికాకు క్షిపణుల కొరత తలెత్తుతుండడం, దౌత్య చర్యల్లో పురోగతి, యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు, సలహాదారులు హెచ్చరించడమే దీనికి కారణమని అమెరికా మీడియా వెల్లడించింది.